సజీవ స్వరం టీవీ ప్రేక్షకులకు నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియచేయుచున్నాను. భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లు నా కనులు తెరువు అని ప్రార్థించిన విధంగా దేవుడు ప్రతి వారం ఏదో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంగతి ద్వారా మనతో మాట్లాడుతూ బలపరచుచు, ఆదరించుచు, హెచ్చరించుచు, పరలోక రాజ్యమునకు మనల్ని సిద్ధపరచుచు ఉన్నటువంటి దేవునికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువుకి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క సజీవ స్వరం టీవీ కార్యక్రమం విషయంలో మీ యొక్క ప్రేమ, ఆదరాభిమానాలను బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. మీ విశ్వాస జీవితాలని మరింత చైతన్యవంతం చేయాలనేటువంటి దృఢ నిశ్చయతతో బోధిస్తున్నటువంటి ఈ వాక్యాన్ని బహుశ్రద్ధతో మీరు వినాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇంకొకసారి చదువుతున్నాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, సజీవుడు అయినటువంటి గొప్ప దేవ, మమ్ములను బ్రతికింపచేయు, జీవింపచేయు నీ మాటను సజీవ స్వరం ప్రేక్షకులందరికీ, సజీవ స్వరం టీవీ కుటుంబ సభ్యులందరికీ అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను. మా అందరికీ ఈ వాక్యం అర్థమగునట్లు బోధించుమని యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మహాజ్ఞాని సొలొమోను ఈ యొక్క మాటల్ని తెలియచేస్తూ ఉన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. మనుష్య శరీరం ప్రాముఖ్యంగా 3 భాగాలు. 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మ. శరీరం బహిర్గతంగా కనిపిస్తుంది. క్రియా ప్రతిచర్యలకు శరీరం ఆస్పదంగా ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి ప్రాణం ప్రతి విధమైనటువంటి భావోద్రేకాలకు, ఫీలింగ్స్కి తార్కాణంగా ఉంటూ ఉంది. నెంబర్ 3, మూడవది, ఈ శరీరాన్ని, ప్రాణాన్ని రెండింటినీ బ్రతికింపు చేసేటువంటిదే ఆత్మ. ఈ యొక్క సొలొమోను ఆత్మను ఏమని వర్ణిస్తున్నాడు అంటే, ఇది దేవుడు పెట్టినటువంటి ఒక దీపం. దీపం యొక్క వినియోగం మనందరికీ తెలుసు. దీపం చీకటిగా ఉన్నటువంటి ఇంట్లో వెలుగునిస్తుంది. దీపం ఇంట్లో లేకపోతే చీకటి ఇంటిని ఆక్రమించుకుంటుంది. ఎంత గొప్ప ఇల్లైనా సరే అందులో వెలుగును విరజిమ్మేటువంటి దీపం అందులో లేకపోతే చీకటి ఆ ఇల్లంతటినీ కూడా ఆక్రమించుకుంటుంది. ఆ ఇల్లు ఎంత అందమైందైనా కావచ్చు, చక్కని రంగులు కలిగింది కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఇల్లు చాలా మంచి మోడల్తో కట్టింది కావచ్చు, అది ఎంత అందమైనదైనా తనను తాను చూపించుకోవడానికి కానీ, ప్రజలు దాన్ని చూడడానికి కానీ, అందులో ప్రజలు నివాసం ఉండడానికి కానీ దీపం అనేటువంటి వెలుగు అందులో లేకపోతే ఆ అందం చీకట్లో కలిసిపోతుంది. అదేవిధంగా ఎందుకు ఈ మాటను ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, దీపం అనే ఆత్మ కానీ ఈ శరీరంలో లేకపోతే ఈ శరీరానికి దేవుడు అనుగ్రహించినటువంటి, ఈ జీవితానికి దేవుడు అనుగ్రహించినటువంటి సుగుణాలు, దేవుడు అనుగ్రహించినటువంటి దైవ స్వరూపం, దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని పోలిక ఏమాత్రం కూడా కనిపించకుండా చీకటిమయమైపోయి ఏమి కనిపించినటువంటి అంధకారం లాగా జీవితం మారిపోతుంది అని సొలొమోను యొక్క అర్థం. కాబట్టి ఈ వారం ప్రత్యేకంగా మనం దీపం అనే దాని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇదే సొలొమోను 24వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు, భక్తిహీనుల దీపం ఆరిపోతుంది అంటాడు. అవును, దీపం వెలుగుతుంది, అదే దీపం ఆరిపోతుంది. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఎవరి దీపం ఆరిపోతుంది?
భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మీ దీపాన్ని వెలుగుచుండనీయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు సజీవ స్వరం టీవీ కార్యక్రమాన్ని వినేటువంటి ప్రేక్షకుల యొక్క దీపాలు, మన ఆత్మ ఏ విధంగా ఉంది అనే దాన్ని మనం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం చూడాలి. శరీరం ప్రతిరోజు మనకు కనిపిస్తుంది కాబట్టి శరీరంలో వచ్చేటువంటి మార్పులను ప్రత్యక్షంగా మనం అద్దం ముందు కనిపించినప్పుడు, ప్రజలు మనల్ని చూసినప్పుడు వెంటనే ఆ మార్పుల్ని మనకు చెప్తారు కాబట్టి వెంటనే మనకు తెలుస్తుంది. మనలో ఉన్నటువంటి ప్రాణం దాని యొక్క భావోద్రేకాలను ఏమైనా ఉన్నప్పుడేమో సంతోషిస్తుంది, ఏమైనా లేకపోతేనేమో నిరుత్సాహపడిపోతుంది. పొగిడినప్పుడేమో చాలా ఆనందంగా ఉంటుంది, ఏదైనా విమర్శ వచ్చినప్పుడేమో కుంగిపోతుంది. కాబట్టి దీని యొక్క ఫీలింగ్స్ను బట్టి దీని స్టేటస్ ఏంటి అనేది కూడా ఈజీగా మనం అంచనా వేయొచ్చు. కానీ కనిపించనిది, చేతికి తగలనిది, చేతికి దొరకనటువంటి నిజమైనటువంటి ఈ ఆత్మని గ్రహించటం అనేది చాలా విఘ్నత కలిగినటువంటి మనుషులకు అర్థమయ్యేటువంటి విషయమే తప్ప వేరొకరికి అర్థమయ్యేటువంటి విషయం కాదు. మహాజ్ఞాని, దేవుని దగ్గర జ్ఞానాన్ని వరముగా పొందినటువంటి సొలొమోను ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఎలా ఉంది, అసలు ఆ ఆత్మ ఏం చేస్తారు, ఆ ఆత్మ యొక్క స్టేటస్ ఏంటి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పాడు. ఆయన అంటున్నాడు, దాన్ని దీపానికి పోల్చాడు. ఆ ఆత్మే గాని వెలగకపోతే, ఆ ఆత్మే గాని మనలో లేకపోతే ఈ బాహ్య సౌందర్యం అనేది, లేకపోతే ఈ శరీరంలో ఉన్నటువంటి దేవుని గుణ లక్షణాలు అనేవి, ఆయన పోలిక అనేవి, ఆయన స్వరూపం అనేవి ఏమాత్రం కూడా కనిపించకుండా పోతుంది. కాబట్టి ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనకి సొలొమోను ఇక్కడ తెలియజేస్తున్నాడు. రైట్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. అదేమిటంటే 10 మంది కన్యకులు వారి దివిటీలను చేత పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు సిద్ధపడి వెళుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెండ్లి కుమారుని రాక కోసం వారి దివిటీలను పట్టుకు వెళ్ళారు, వారి దీపాలను పట్టుకు వెళ్ళారు. ఆ దివిటీలు మండుతూ ఉన్నాయి. ఆ దివిటి వారికి ఒక విషయం అర్థమైంది, పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు అని అర్థమైనప్పుడు వాళ్ళందరూ కూడా కునికి నిద్రించారట. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఒక శబ్దం వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే శబ్దం వినబడింది. వెంటనే వారందరూ తుల్లిపడి లేచి వారి ముందుగా వారి దీపాలను వెలిగించారు. 5 దీపాలేమో వెలుగుతున్నాయి, 5 దీపాలేమో వెలగడం లేదు. అప్పుడు వెలుగుతున్నటువంటి దీపాలు కలిగిన వారు త్వరగా రెడీ అయిపోయి వారి అందాన్ని చక్కగా పెండ్లి కుమారునికి చూపించేటువంటి ఆ దీపాన్ని వారి ముఖం ముందు ఉంచుకొని వారు సిద్ధంగా ఉన్నారు. ఈ దీపాలు వెలగనటువంటి వారు కంగారు పడిపోతూ ఈ వెలుగుతున్న వారి దగ్గరకు వచ్చి అంటున్నారు, కొద్దిగా మీ నూనె మాకు ఇవ్వండి, మేము కూడా వెలిగించుకుంటాం, మా సిద్ధంలో మా దీపాలలో నూనె లేనట్టుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు వీళ్ళు అన్నారు, మేము మీకిస్తే మీకు మాకు కూడా సరిగ్గా సరిపోదేమో, మీరు వెళ్ళి షాప్లోకి వెళ్ళి మీరు కొనుక్కొచ్చుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు షాప్కు వెళ్ళి కొనడానికి వెళ్ళారు. అంతలో పెండ్లి కుమారుడు వచ్చాడు. ఈ సిద్ధంగా ఉండి వారి యొక్క ఆత్మ సంబంధమైన అందాన్ని చూపిస్తున్నటువంటి ఆ యొక్క పెండ్లి కుమారుడుకి వారు చూపించినప్పుడు పెండ్లి కుమారుడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అప్పుడు తలుపు వేయబడెను అనే మాట చక్కగా రాయబడి ఉంది. తర్వాత వీళ్ళు ఈ దీపాలలో నూనెను నింపుకొని వెలిగించుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తలుపు కొడుతున్నారు. అయ్యా మేము వచ్చాము, దయచేసి మా కోసం తలుపు తీయమని చెప్పినప్పుడు పెండ్లి కుమారుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, తలుపు వేయబడిపోయింది, ఇక నేనేమీ కూడా చేయలేను. దీనికి దానికి కనెక్షన్ ఏంటి? మనం చాలాసార్లు ఈ యొక్క విషయాన్ని చాలామంది బోధించటం, యేసు ప్రభు యొక్క 2వ రాకడకు పోల్చి దీన్ని బోధించటాన్ని చాలాసార్లు మనం చూస్తాం. ఈ రోజున ఒక సత్యాన్ని, ఒక మర్మాన్ని ప్రభువు యొక్క ప్రత్యక్షతలో నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూసేటువంటి విషయం ఏమిటంటే 2 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులను ఇక్కడ మనం చూస్తున్నాం. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అని యేసుక్రీస్తు వారు ఫస్ట్ టైటిల్ అక్కడే ఇచ్చేశారు. ప్రస్తుతానికి ప్రపంచంలో 3 రకాలైన ప్రజలు ఉన్నారు. ఒకటి ఆత్మ అనే దీపాన్ని గూర్చి ఏమాత్రము కూడా పట్టింపు లేనివారు.
2, ఆత్మను గూర్చినటువంటి జ్ఞానాన్ని పొంది రక్షించబడి బాప్తిసం పొంది పరలోక రాజ్యానికి సిద్ధంగా ఉన్నటువంటి రక్షించబడి దీపాలు వెలుగుతూ ఉన్నటువంటి 2వ బ్యాచ్. నెంబర్ 3, 3వ బ్యాచ్. మా దీపాలు ఉన్నాయి, మా దీపాలు వెలుగుతున్నాయి, మా దీపాలు వెలుగుతాయి, ఏం పర్వాలేదు అనుకుంటూ యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు లేకుండా ఉన్నటువంటి 3వ కేటగిరీ ఆఫ్ పీపుల్. 3 విషయాలు చెప్పాను. ఆత్మ రేపు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది అనే గ్రహింపు లేకుండా భూమి మీద జీవితమే శాశ్వతం అనుకొని శరీరాన్ని పోషించుకుంటూ శరీరాన్ని తృప్తిపరుస్తూ ఆత్మను నిర్లక్ష్యం చేసి ఈ 60, 70, 80, 100 సంవత్సరాలు బ్రతికే జీవితాన్నే ఫోకస్ చేస్తూ రేపు నిత్యత్వాన్ని పాడు చేసుకునేటువంటి లోకస్తులైన వారు ఉన్నారు. 2వ కేటగిరీ, వీళ్ళు సంఘములో ఉన్నారు. ఒకళ్ళు బుద్ధి కలిగిన వారు, 2 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారేమో వారి దీపాన్ని, వారి ఆత్మని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఆత్మ యొక్క ఒడుదుడుకులను గమనిస్తూ వారి ఆత్మను దైవ సంబంధమైనటువంటి భక్తి చేత వెలిగించుకుంటూ ఉన్న కేడర్ ఒకళ్ళు. 2వ సెక్షన్ సంఘములోనే వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా విశ్వాసులే, వీళ్ళు కూడా దేవుని పిల్లలే, కానీ వారి ఆత్మను గూర్చినటువంటి గ్రహింపు లేక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న బుద్ధి లేనటువంటి కన్యకలు. కన్యక సంఘానికి పోల్చబడింది కాబట్టి కన్యకులుగా పిలువబడుతున్నటువంటి వీళ్ళు ఇద్దరూ కూడా సంఘములోనే ఉన్నారు. ఈ 2 రకాల ప్రజలు కూడా సంఘములోనే ఉన్నారు. మొదటి సెక్షన్ చెప్తున్నాను. ఎవరైతే ఈ టీవీ కార్యక్రమాన్ని వింటూ మీ ఆత్మని దేవుని రాజ్యములో భద్రపరచుకోకుండా ఇప్పటి వరకు ఉన్నారో మీతో ప్రభువు ఈ రోజున తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు. నీ డబ్బుని బ్యాంకులో ఎలా డిపాజిట్ చేసుకుంటావో, నీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికలను నువ్వు ఎలా వేసుకుంటావో, నీ నిత్యత్వానికి నీ మరణం తరువాత నీ ఆత్మ పరలోకములోనైనా ఉంటుంది, లేకపోతే నరకములోనైనా ఉంటుంది. పరలోకములో చేర్చబడటం కోసం యేసు క్రీస్తు వారు మాత్రమే దానికి మార్గం. ఆయన చెప్పారు, నేనే మార్గాన్ని అని చెప్పారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడూ కూడా తన ఆత్మని నిత్యత్వములో భద్రం చేసుకుంటాడు. అంటే తన ఆత్మకి ఒక లైసెన్స్ని, తాను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి ఒక లైసెన్స్ని తాను పొందుకుంటాడు. అదే రక్షణ. ఒకవేళ అది లేకపోతే ఈరోజే దాని కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వెక్కడున్నావో అక్కడే ఆ క్రీస్తుని నీ రక్షకునిగాను నీ దేవునిగాను నువ్వు అంగీకరించి నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి ఆయనను అనుసరించడం ద్వారా ఆ రక్షణను స్వీకరించమని, నీ ఆత్మను రేపు నిత్యత్వం కొరకు సిద్ధపరచుకోమని ప్రాధేయపడుతున్నాను. నెంబర్ 2, 2వ సెక్షన్లో వీళ్ళు సంఘములోనే ఉన్నారు. ఈ రోజున రేపు యేసుక్రీస్తు రాకడ కోసం సిద్ధపడుతున్నటువంటి సంఘము అనేటువంటి చర్చిలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి బుద్ధి కలిగిన వారు, 2 బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఈ కన్యకులు వారి దివిటీలు వెలగటానికి గల కారణం ఏమిటంటే, వారు వచ్చేటప్పుడు నూనెను నింపుకొని తెచ్చుకున్నారు అని 5 నింపుకొని తెచ్చుకున్నారు, 5 నింపకుండా వచ్చారు. దానికి కారణం ఏమిటంటే, నూనె నింపుకోకపోవడం, వాళ్ళ దివ్యలు వెలగకపోవడానికి నూనె లేకపోవడం కారణం కాదు. అసలు నూనె నింపబడకపోవడానికి అసలు వాళ్ళకు బుద్ధి లేకపోవడం అసలు కారణం. వాళ్ళకు బుద్ధి లేకపోవటం వలన, బుద్ధి తక్కువ అవటం వలన వాళ్ళకు నూనెతో దీపాన్ని నింపాలి అనే జ్ఞానం తక్కువైంది. ఆ జ్ఞానం లేకపోవటం వలన వారి దివిటి వెలగలేదు. సరే, బుద్ధి ఎందుకు తక్కువైంది? ఒకసారి మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24, 25 వచనాలను ఒకసారి మనం చూద్దాం. మీరు బుద్ధి చెప్పుచున్న వాని